నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బీరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా బీరకాయని కట్ చేసుకుందాం. బీరకాయని అటు ఇటు కట్ చేసుకుందాం. ఇప్పుడు బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. బీరకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. దీన్ని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కాస్త కరివేపాకు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. బీరకాయ ముక్కల్ని కాసేపు 5 నిమిషాల పాటు వేగనిద్దాం. బీరకాయ బాగా వేగిందండి. ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. అలాగే ఒకసారి బాగా కలుపుకుందాం. బీరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బీరకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.